నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ రిఫార్మ్స్, ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక ముందడుగు పడిందన్న ప్రధాని. ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్ గ్రాండ్ విక్టరీ, 6 వికెట్ల తేడాతో సూర్యసేన విజయం. వరంగల్ కొత్తవాడలో ఘనంగా బతుకమ్మ సంబురం, బతుకమ్మ వేడుకలు తిలకించేందుకు వచ్చిన అమెరికా పర్యాటకులు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు, తంగేడు పూలు తెచ్చి ఆడిపాడిన మహిళలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కుండపోతగా వాన. కడప జిల్లా సాక్షి టీవీ చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్కు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం, విషయం తెలుసుకుని పరామర్శించిన బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు, 8 మంది అరెస్ట్, స్టేషన్కు తరలింపు. పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నంలో దొంగ అరెస్ట్, 18 గ్రాముల బంగారం రికవరీ చేసిన పోలీసులు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ మద్దాల మాధవికి జోగి రమేష్ పరామర్శ, కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం. విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా, చంద్రబాబు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. అమెరికా ఇండియానా పోలీసులో కాల్పులు, 2 మృతి, పలువురికి గాయాలు. H1B వీసా సమస్యలపై భారతీయుల కోసం కాల్ సెంటర్, అత్యవసరమైతే కాల్ చేయాలని సూచించిన భారత ఎంబసీ. అమెరికా H1 ఆంక్షల నేపథ్యంలో చైనా చర్యలు, విదేశీ నిపుణుల కోసం కే వీసా తెచ్చిన డ్రాగన్ కంట్రీ. నేపాల్ ప్రధాని ఖర్కి కేబినెట్లో మరో 5 మంత్రులు, కొత్త మంత్రులతో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అధ్యక్షుడు. భారత్ కోసమే ప్రత్యేకంగా అణువిధానం అమలు చేస్తున్నాం, తమపై దాడి చేస్తే సౌదీ అరేబియా రంగంలోకి దిగుతుందన్న పాక్ రక్షణ మంత్రి. బీసీసీఐ అధ్యక్ష పదవికి మిథున్ మన్హాస్ రాజీనామా, నామినేషన్. 1997-2017 మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడిన మిథున్ పోటీపై ఆసక్తి.